తల్లి విగ్రహంపై రాజకీయ వివాదం నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న విగ్రహం రూపాన్ని మారుస్తూ కొత్త విగ్రహాన్ని ఈ నెల 9వ తేదీన ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహం రూపాలను మార్చడం సరికాదని బీజేపీ విమర్శిస్తోంది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మండిపడుతుంది. ఓ సాధారణ మహిళలా తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నామని కాంగ్రెస్ చెబుతుండగా ధనిక మహిళగా ఉంటే వచ్చే నష్టమేంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరీ అంచు పట్టుచీర ధరించగా కొత్త విగ్రహంలో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించి ఉంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా కొత్త విగ్రహంలో చేతిలో మొక్కజొన్న కంకి, సజ్జ కంకి ఉన్నాయి. గత విగ్రహంలో తెలంగాణ తల్లి చేతికి బంగారు గాజులు ఉండగా ప్రస్తుతం మట్టి గాజులు ధరించి తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ సైతం కొత్త నమూనాపై మండిపడుతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ సంస్కృతిపై కాంగ్రెస్ సర్కార్ మరో దాడి చేసిందంటూ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. కొత్త విగ్రహం చేతి గుర్తు తల్లిగా విగ్రహ తయారీ జరిగిందని ఎద్దేవా చేశారు. పార్టీ రంగులు, అలంకరణలు చేతి గుర్తును ప్రమోట్ చేసేలా ఉందన్నారు. దైవతు ముట్టుపడే తెలంగాణ తల్లి విగ్రహానికి చేయి గుర్తు తల్లి విగ్రహం ప్రత్యామ్నాయమా అంటూ కేటీఆర్ అన్నారు. ఇటీవల తెలంగాణ గేయం విషయంలోనూ వివాదం నెలకొన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పాత గేయం స్థానంలో కొత్త గేయాన్ని తీసుకొచ్చింది. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత రూపాన్ని మారుస్తూ ఓ సాధారణ మహిళ రూపాన్ని తలపించేలా కొత్త రూపాన్ని రూపొందించింది.